హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంతో రుచికరమైన కట్టె పొంగలి ఈరోజు చేయబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు మంచిగా వేయించుకొని దాంట్లో కొన్ని రైస్ కూడా వేసి అవి కూడా మంచిగా వేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నీట్గా. ఆ తర్వాతకి దాంట్లో 2 కప్పులు కదా, 6 కప్స్ వాటర్ పోసుకొని రైస్ వండుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ పూర్తయిపోయిన తర్వాతకి 3 విజిల్స్ వచ్చినా పర్లేదు, అన్నం మెత్తగానే కావాలి కాబట్టి వచ్చినా పర్లేదు. ఇగో అన్నం రెడీ అయి ఉన్నది. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాతకి కొంచెం కలిపి దగ్గర పెట్టిన తర్వాతకి నెయ్యితో తాలింపు పెట్టుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొన్ని డ్రై ఫ్రూట్స్, కొంచెం కరివేపాకు, ఎక్కువనే మిరియాలు, మీకు ఇంక ఇష్టమైతే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువనే వేసుకోవచ్చు. నా దగ్గర అంతే ఉన్నాయి, నేను అంతే వేసాను. చిటికెడు ఇంగువ కూడా వేసి మంచి తాలింపు రెడీ అయిన తర్వాతకి అన్నంలో వేసుకోవాలి. ఎమ్మి కట్టె పొంగలి రెడీ. దాన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచికరమైన కట్టె పొంగలి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.